శిక్ష పడ్డటువంటి ఉరిశిక్ష పడ్డటువంటి సుభాష్ శర్మ రోల్ ఏంటి సార్? దీంతో పాటు అతని బాబాయ్ రోల్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు సుభాష్ శర్మ బేసికల్గా అతనే రోడ్డు మీద అది నరికింది కూడా అతనే కదా, నరికింది మనకి డైరెక్ట్గా స్క్రీన్ మీద కనపడేది అతనే ఉంటాడు. శ్రవణ్ వాళ్ళ చిన్నాయన, అతను బేసికల్గా వెనకాలంతా కూడా బ్యాక్గ్రౌండ్ వన్ ఆఫ్ ద మెయిన్ కీ కాంపోనెంట్ ఇన్ ద కాన్స్పిరసీలో. అండ్ ఇంతేకాకుండా దాంట్లో అమృత కూడా చాలా బలంగా చెప్తుండేది వాళ్ళ బాబాయ్ గురించి కూడా. అతను వల్లనే మా నాన్న అలా మా మీద అంత ద్వేషాన్ని పెంచుకున్నాడు అనేసి కూడా చాలా చాలా స్పష్టంగా చెప్తుండేది అన్నమాట. సో చెప్తూ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఇతర విట్నెస్ని కూడా తీసుకున్నప్పుడు కూడా మనకు అది ఉంది. తర్వాత శ్రవణ్ కూడా వాళ్ళ కొంతమంది విట్నెసెస్ని చేయటం కూడా మా దృష్టి కూడా వచ్చినప్పుడు కూడా మేము వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, కేసు కూడా పెట్టడం జరిగింది అన్నమాట. సార్, మారుతీరావు చనిపోయిన తర్వాత కేసు ఎట్లా ముందుకెళ్తా అంటే అతను మీ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు మారుతీరావు, ఏం చెప్పేవాడు? మారుతీరావు డెఫినెట్గా చేసిన తర్వాత కొంత పశ్చాత్తాపడటం అదంతా కూడా మేము అక్కడ అర్థమైంది ఇంట్రాగేషన్లో మాట్లాడినప్పుడు కూడా. బట్ అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో జరగాల్సిన డ్యామేజ్ జరిగి అక్కడ పిల్లవాడు చనిపోయిన తర్వాత ఇతను సరే ఇంట్రాగేషన్లో నేను అడిగాను కూడా, అంటే నువ్వు ఒకవేళ కనుక అంటే కులమే అనేది ప్రధానమైతే కనుక నీ కులంలో ఉన్నవాడు ఎవడో చిన్నవాడికి అంటే రిక్షా దొక్కేవాడికో లేదా ఎవరికైనా నువ్వు ఇస్తావా? ఒక దళిత కులంలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాడు ఎవరు ఉంటే కనుక అతనికి ఇస్తావా అని అడిగితే కనుక తప్పకుండా నేను దళిత కులంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్కే ఇస్తాను, అటువైపు మొగ్గు చూపుతాను. కులంగా అంటే క్లాస్ ఎలిమెంటు, క్యాస్ట్ ఎలిమెంటు, ఇవన్నీ మేము కూడా నేర్చుకున్నాం ఈ ఇన్వెస్టిగేషన్లో. చాలా ఇష్యూస్ అంటే కేసుని ఊరినే కేసులాగా చూడమండి, కేసుని దాన్ని కూడా మాకు ఒక లైఫ్లో లెర్నింగ్ అంటే ఒక పాయింట్స్ చాలా ఉంటాయన్నమాట దానికి. సో ఆ కేసుని చాలా లోతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. దాని చుట్టూ ఉన్న హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకుంటాం, అంటే మనిషి ఎలా ఆలోచన చేస్తాడనేది. నెక్స్ట్ దాంతోపాటు సమాజంలో ఉన్న ఇష్యూస్ని, అంటే కంటెంపరీ సమాజంలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మాకు ఇట్లాంటి కేసెస్ చాలా బలంగా ఉపయోగపడుతుంటాయి.